హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఆదరిస్తున్న మేనత్త కూతురు పార్ట్ 25తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 25లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు, మన వీడియోస్ని హైప్ చేస్తున్నారు కదా. రాండి ఏమండి తొందరరా. ఇది నా ఇజ్జత్ తీస్తున్నది. ఏమండి డాన్స్ చేద్దాం. ఏంటన్నయ్య వదిన ఇక్కడికి తీసుకొచ్చింది? దానికి మెంటల్ ఎక్కింది. మనం వెళ్ళి కింద నిల్చుందాం పద. ఏమైందండి అత్తలేవు? నా ఇజ్జత్ దియకే, మెంటల్ వేసాలు ఏకు. నన్ను ఏమండి అని విలువకు అసలు. దాందేమున్నది, ఇగో నన్ను అందరు గిడికి దొబ్బిండు డాన్స్ చేయమని. నేను వాళ్ళకు హీరోయిన్ లెక్క కనబడతాను కావచ్చు. చేస్తాను రాగుండ్రి, మీరు ఎగురుండ్రి. నువ్వు తాపుకోసారి నా దగ్గరికి రాకి. ఏమైతుంది అత్తే, మంచిగా మన ఇద్దరం కలిసి డూయట్ వేసుకోవచ్చు, మంచిగా ఉంటది. నీ బొందడు ఏటేనాడు. వీళ్ళకి ఎవ్వరికి తెలియలేదు. నా కోడలు మోనికుంటే మంచిగా ఉండు. ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. చేస్తానా మోనికా, మోనికా, నా కోడలు మోనికా, కిచ్చుమా కొచ్చుమా. దీన్నో డాన్స్ ఏమన్నాడే, బర్రె గొంతు పెట్టుకొని పాట కూడా పాడుతుంది. ఏమో అన్నయ్య, మనకి ఇక్కడ ఎవరేం తెలియదు కదా. చేయనీలే వదిన డాన్సు, అన్న సరదా తీరుతుంది. కొచ్చుమా. ఈ మోనిక ఎవరు? ఏమైనా నా కోడలు అంటుంది. మోనికా కుచ్చుమా. వేరే పాట వేరే పాట వాడన్నా. వేరే పాట ఏముంటది? మచ్చక చీకటిలో మల్లె తోట వెనకాల, మచ్చక చీకటి. రీమిక్స్ చీకటి మచ్చక. నాకు దాన్ని చూస్తుంటే వాంతికి వచ్చేటట్టే ఉంది చెల్లెమ్మ. తొందర వెళ్దాం పద ఇక్కడ నుంచి. అలా అంటున్నావు ఏంటన్నయ్యా? నీకు వాంతికి వస్తలేదా చెప్పు? దాని ముఖము, దాని జుట్టు, దాని డ్రెస్సు, పైనుంచి మచ్చక రీమిక్స్ అని వాడుతుంది. నేను తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే నా ఇజ్జతి కాదు కదా, నా పరువు మొత్తం పోతుంది. ఎగురండి, నేను హీరోయిన్ లెక్కుంటాను. నన్ను ఇక్కడ రమ్మన్నారు, నాకు తెలుసు. ఇంకో పాట. ఏంది ఇంకో పాటనా? ఏం పాట చెప్పండి. మీరు చెప్తే నేను చేస్తా. మల్లీశ్వరివే. మల్లీశ్వరినే, నేను మల్లీశ్వరినే. మళ్ళీ ఈశ్వరి ఈశ్వరి. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? సార్ నేను ఎవరో మీకు తర్వాత చెప్తాను. అక్కడ డిస్కో డ్యాన్స్ చేసేది మీ వైఫా? ఇదేవిడు చెల్లెమ్మ మనల్ని ఫాలో అవుతున్నాడు. ఏమో అన్నయ్య, ఇది అసలే మనకు తెలియని ప్రదేశం. తను మన వదిననే అని చెప్దాం. ఎక్కడికైనా తప్పిపోతే చెప్తే మన ఇజ్జత పోతుంది, చెప్పద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్, వింటున్నారా? ఏంటి బాబు? అక్కడ డిస్కో డ్యాన్స్ చేసేది మీ వైఫేనా అని అడుగుతున్నాను. ఇక్కడ డిస్కో డ్యాన్స్? మా వైఫ్ డిస్కో డ్యాన్స్ ఎందుకు ఇస్తుంది? కాదు, ఆమె మా వైఫ్ కాదు. కాదా? మరి మిమ్మల్ని ఏమండి అని పిలిచింది? ఏమండి అని పిలిస్తే నాకు వైఫ్ అవుతుందా? కాదు, ఆమె ఎవరో నాకు తెలియదు. ఏదో అట్లా చూడడానికి చూసినాం వచ్చేసినాం. ఓ ఓకే. హలో బాస్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరు అలా ఎందుకు అడుగుతున్నారు? ఆమె ఎవరు అసలు? ఆమెకు మీకేంటి సంబంధం? ఏం లేదు బాస్, నేను ఒక చిన్న మూవీ తీద్దాం అనుకుంటున్నాను, షార్ట్ ఫిలిం. అందులో ఆమెకు ఒక క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆమెకు క్యారెక్టర్ ఇస్తారా? ఏం క్యారెక్టరు? నానమ్మ, తాతమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ ఇలాంటి క్యారెక్టరా? నో, అలా ఎందుకు తనని ఇన్సల్ట్ చేస్తాం? హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, తనకి హీరోయిన్ క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నాం. ఏంటి? ఆమెకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తావా? నువ్వెవరిని ఇంతకి? నేను డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఏంటి, నువ్వు హీరోనా? యా, ఆమె హీరో. నీకు సూట్ అవుతుందిలే, పో బాబు పో. అయిదవే, నీకు ఆమె ఎవరో తెలిస్తే చెప్పండి. తెలీదు, వెళ్ళండి. ఇదేంటమ్మా, వాడేమో పిట్టల దొరలా ఉన్నాడు, అదేమో అచ్చొచ్చిన ఆంబోతులా ఉంది. వీళ్ళిద్దరు షార్ట్ ఫిలిం ఏంటి? వీడు హీరోయిన్ అంట, అది హీరోయిన్ అంట. అన్నయ్య, మనం వెళ్దాం పదన్నయ్య. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేను దాని మొగున్నాను తెలిస్తే చెప్పులతో కొడతారు.
పదమ్మా. బావా ఏంటి ఇక్కడ ఇలా ఉన్నాయి షాప్లు? ఇది అసలు షాపేనా? షాపే, ఇక్కడ ఇలానే ఉంటాయి. పద, నీకు నచ్చింది తీసుకో. నాకు ఇవన్నీ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి బావా. ఇట్రా, బాగానే ఉన్నావా? కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని చూస్తేనే ఇలా అవుతుంది. నువ్వు అవన్నీ చూడకు, ఇక్కడ బట్టలు ఉన్నాయి చూడు. అది నచ్చిందా? ఏమో బావా, నాకేం తెలియట్లేదు. అమ్మో, ఇంత పెద్ద షాపు, ఇన్ని బట్టలున్నాయి ఇక్కడ. బావా బావా బావా, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకు బావా, నాకు భయం వేస్తుంది. నీకు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, ట్రయల్ వేసుకొని చూడురా. ట్రయల్ అంటే? ముద్దు, ట్రయల్ అంటే డ్రెస్ వేసుకొని చూడు. అది నీకు కరెక్ట్ వస్తుందా, పెద్దగా అవుతుందా, చిన్నగా అవుతుందా అని, నీకు సూట్ అవుతుందో లేదో. ఇక్కడ బట్టలు మార్చుకోవాలా? నేను మార్చుకోను. ఇక్కడ అంటే ఇక్కడ కాదే, ట్రయల్ రూమ్స్ ఉంటాయి. నేను మార్చుకోను బావా, ప్లీజ్. ప్లీజ్ అనడం అయితే నేర్చుకున్నావు బానే. వద్దు బావా, ప్లీజ్. సరేలే, నీ డ్రెస్ సైజ్ ఏంటి ఒకసారి చూపించు. అలానే ఉండు. ఏం చేస్తున్నావు బావా? నాకు చెక్కిలిగిలి అవుతుంది. డ్రెస్ సైజ్ చూస్తున్నాను, దీనికి ఎక్కడా లేదే, ఇక్కడ కూడా లేదు. టర్న్ దట్ సైడ్. బాగానే అర్థమైందే. ఓకే పద. ఏం చేసావు బావా? అనిపించిందా? కనిపించింది. ఏంటి? తర్వాత చెప్తాను, పద. బావా నేను ఎలా ఉన్నాను? అందమైన గులాబీ పువ్వులా ఉన్నావు. మరి ఒక ముద్దు పెట్టుకోవచ్చు కదా బావా. మెంటల్, నడు. ఎందుకు నెట్టుతున్నావు? ముద్దే కదా అడిగాను. ఇక్కడ అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, నడు. సీసీ కెమెరానా? అంటే అంటే ఏంటి బావా? రూమ్కి వెళ్ళాక చెప్తాను, పద. మళ్ళీ బిల్లింగ్ లేట్ అవుతుంది, పద. బావా ఇప్పటికే లేట్ అయింది, నడు. నువ్వు ఇంటికి వెళ్ళాక చాలా చెప్తానన్నావు, అన్నీ అడుగుతాను నేను, అప్పుడు ఓపికతో చెప్పాలి. చెప్తాను, పద. బావా నడు. అదేంటి బావా, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా తనకి? కార్డ్ స్వైప్ చేస్తే సరిపోతుంది. అంటే డబ్బులు ఇవ్వడం అవసరం లేదా? బ్యాంక్లో ఉంటాయి కదా డబ్బులు, అవి కట్ అవుతాయి, పద. నాకు అర్థం అవ్వట్లేదు బావా, ఇది కూడా ఇంటికి వెళ్ళాక అడుగుతాను. ఇంతకీ ఎన్ని డబ్బులు అయ్యాయి? ఓ గాడ్, పద. అందరూ లంచ్కి వెళ్తున్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. ఆగు బావా. బావా ఇక్కడ శారీస్ బాగుంటాయంట, చూడు. నాకేం వద్దు బావా. ఆ? ఆ డ్రెస్ నచ్చిందా? ఈ అమ్మాయి ఏంటి ఇంత పొడుగుంది? అది అమ్మాయి కాదు, మ్యానికిన్. ఏంటి బావా? అది బొమ్మ. బొమ్మ? ఈ బొమ్మ బాగుంది బావా, ఈ బొమ్మను తీసుకెళ్దాం. పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు? బట్టలు చూడమంటే ఏం చూస్తున్నావు? నేను వెళ్తున్నాను. ఏం చేస్తున్నావు బావా? పో. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయన్నావు. అంటే ఏంటి? ఇంటికి వెళ్ళాక చెప్తానన్నావుగా బావా, చెప్తావుగా ఇంటికి వెళ్ళాక. బావా అలా వెళ్తున్నావేంటి బావా నన్ను విడిచిపెట్టి? మరి నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు. నువ్వు అలా అంటే నేను అలుగుతాను బావా. ఇప్పుడు ఏమైంది? నేను నిన్నేమన్నానని? ఇలా చూడు, ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇక్కడ కొంచెం డీసెంట్గా ఉండు. డీసెంట్గా అంటే నాకు తెలుసు, నిషినక్క చెప్పింది డీసెంట్గా కుట్టాలని. అయితే డీసెంట్గా బిహేవ్ చెయ్యి, అర్థమైందా? మరి ఇందాక ముద్దెందుకు పెట్టుకున్నావు? పంది బావా. బావా ఇక్కడ అన్ని చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి, చూద్దాం రా. నువ్వేమైనా చిన్నపిల్లవా? కాదు బావా, చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నాయి, చూద్దాం. నాకు ఓపిక లేదే తల్లి. బావా ఇంటికి వెళ్ళాక చెప్తాను. నీ డౌట్స్ అన్నీ అలాగే పెట్టుకో, పద. బావా నీ దోస్త్ కచ్చి. వాట్? నీ దోస్త్ కచ్చి.
ఎందుకే కచ్చి కచ్చి పిల్ల. నేను ఏది అడిగినా కసురుకున్నావుగా. షాప్లో అందరి ముందు నా పరువు తీసేశావు. ఇది కామెడీ. నువ్వు నా పరువు తీసేసి నేను నీ పరువు తీసానని చెప్తున్నావా? నన్ను ఎందుకు అలా తిట్టావు షాప్లో? నేను నిన్ను తిట్టానా? ఇంకా నయమే. ఏమని తిట్టానే చెప్పు. నేను ఏది అడిగినా ఏదడిగినా ఏం తిట్టాను? ఏది అడిగినా వెళ్ళిపోయావు నా దగ్గర నుండి, నన్ను విడిచిపెట్టి. ఏమని తిట్టానో చెప్పు. అంటే నేను చెప్పనన్నావు. దాన్ని తిట్టడం అంటారా మీ ఊర్లో? మీ మిషన్ ఎక్క చెప్పిందా? సరే కానీ అత్త ఫోన్ చేసింది, అప్పుడు ఒకసారి కాల్ చేయి. అమ్మ ఫోన్ చేసిందా? ఇక్కడ ఉన్నామని చెప్పకు. ఐ మీన్ అత్తకి చెప్పు మనం బెంగళూరులోనే ఉన్నామని ఎవరికి చెప్పొద్దని. ఎందుకు బావాలా? మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే ఏమవుతుంది? నువ్వు నేను చెప్పింది విను ఫస్ట్. డాడ్తో చెప్పాను, అత్తకి చెప్పే ఉంటాడు. చూడు, నేను ఏది అడిగినా నువ్వు చెప్పట్లేదు. నీ దోస్ నిజంగానే కచ్చిపో. మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే నా ఎనిమిస్ ఉంటారుగా ఎవరైనా. ఎనిమీస్ అంటే? అందుకే నేను చెప్పానన్నది. చూడు, మళ్ళీ చెప్పట్లేదు. నీ దోస్ కచ్చి. ఓసేయ్, డ్రైవింగ్ చేయాలా వద్దా? ఇక్కడే ఆపేసేనా కార్? వెళ్దాం. నా శత్రువులు ఉంటారు కదా ఎవరైనా. నీకు శత్రువులు ఉన్నారా? నువ్వేమైనా రాజువా బావా? నేను రాజునే కదా. అలా కాదు, రాజులకు ఉంటారుగా శత్రువులు, యుద్ధాలు చేస్తారు. అలా ఉన్నారా నీకు? నీ మొహమే. నువ్వు ఫస్ట్ అత్తకు కాల్ చేయి. నీకు నాతో మాట్లాడడమే ఇష్టం లేదు. నువ్వు అత్తకు ఫోన్ చేసి అడిగి ఏం చెప్తుంది చూద్దాం. నేనేది అడిగినా ఇంతే. నా నొర్రియకే హెడేక్గా ఉంది. మళ్ళీ హెడ్ఏక్ అంటే ఏంటంటే మళ్ళీ తిడతావు. నువ్వు నాతో మాట్లాడకు. మాట్లాడకపోతేనే కరెక్ట్. తలనొస్తుంది ప్లీజ్. తలనొస్తుందా బావా? అబద్ధం చెప్తున్నావా? నిజంగా నేను వస్తుంది. మరెందుకు అలా నవ్వుతూ చెప్తున్నావు? నువ్వు అత్తకి కాల్ చేస్తావా, నన్ను చేయమంటావా? హలో అమ్మా. నా చక్కరి ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. తన వాయిస్ వింటేనే నాకు పిచ్చెక్కుతుంది. అమ్మ స్వాతి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నారు? తిన్నారా? ఇప్పుడే తిన్నామమ్మా. బావ బట్టలు కొన్నాడు, తర్వాత హోటల్కి వెళ్ళి తిన్నాము. అల్లుడు బాగున్నాడా? బాగున్నాడు. మావయ్యకి కూడా నువ్వు చాలా గుర్తొస్తున్నావంట తల్లి. అమ్మా, మావయ్యతో ఒకసారి వీడియో కాల్ చేయించు. మావయ్య కూడా అదే అన్నాడు, కానీ మళ్ళీ ఏమనిపించిందో వద్దన్నాడు. అమ్మా, ఇప్పుడు మేము కార్లో ఉన్నాం, ఇప్పుడు చెయ్యు. ఒక్క నిమిషం, మామయ్యకి ఇస్తాను. అమ్మా స్వాతి, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? డాడ్, తను నా బంగారు తల్లి, మీ బంగారు తల్లి కాదు. ఓకేరా ఓకే, అది నా చిట్టి తల్లి. నా చెల్లె నాకు బుజ్జి తల్లి. నా బుజ్జి తల్లికి పుట్టిన బుజ్జి తల్లి. నా బంగారం అది. నిన్నేమైనా అంటున్నాడా తల్లివాడు? అంటున్నాడు మావయ్య. ఏమంటున్నాడమ్మా నాకు చెప్పు. వాడు నిన్నేం సతాయించినా నా తరపున 4 మొట్టికాయలు ఇయ్యు. నేను ఇస్తున్నా నీకు పర్మిషన్. అలాగే మావయ్య, 1 కాదు 2 కాదు 10 ఇవ్వాలి. డాడ్, మా స్వాతి, మావయ్య నా కొడుకుని బాగా చూసుకో తల్లి. వాడంటే నాకు పంచ ప్రాణాలు. వాడిని బాగా చూసుకో తల్లి. అలాగే మావయ్య. కాకపోతే కొంచెం మొండి. అలిగితే మాత్రం ఎవ్వరి మాట వినడు. గమనించావా? బావ ఇంతవరకు ఎప్పుడు అలగలేదు మావయ్య. అమ్మో, అలగకుండా చూసుకో తల్లి. ఒక్కసారి అలిగాడంటే కథమే. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి సారీ చెప్పినా వినడు. తిన్నారా తల్లి? తిన్నా మావయ్య. అలాగేనమ్మా, అమ్మకిస్తున్నాను. ఎక్కువసేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. పర్లేదు మావయ్య. అమ్మ స్వాతి, అల్లుడికివ్వు. బావ కారు నడుపుతున్నాడమ్మా.
చూడు. రాజ్, బాగున్నావారా? అత్త బాగున్నాను. నువ్వు స్వాతి గురించి ఏం ఆలోచించకత్తా, నేనున్నాగా. నిన్నేమైనా సతాయిస్తుందారా అది? ఇన్ని రోజులు నువ్వు ఎలా భరించావు అత్త? నా తలకాయ తినేస్తోంది. బావా, అమ్మా స్వాతి, చెప్పమ్మా. నా అల్లుని సతాయించకే. అమ్మా, నువ్వు కూడా అలాగే అంటున్నావా నన్ను? అరే రాజ్, అత్త అది పిచ్చిదిరా. అదేమన్నా ఓర్చుకోరా కొంచెం. అర్థమవుతుంది అత్త, అది పెద్ద పిచ్చిది. అమ్మ బాయ్, పెట్టేస్తున్నాను. స్వాతి, అల్లుడు. ఏమైందే, కాల్ కట్ చేసావా? నేను నీతో మాట్లాడను పో. ఎందుకే, ఏమైంది ఇప్పుడు? నన్ను పిచ్చిదంటావా? నేనిక్కడ అన్నానే, అత్తే కదా చెప్పింది. అత్త చెప్తే అవునన్నాను, అంతే. మీ అత్త ఏది చెప్తే అది వింటావా? వింటా ఆగు. డాడీతో ఏం మాట్లాడినావే నువ్వు? నేనే మాట్లాడలే. ఇటు రావే. నేను రాను. బోర్ కొడుతుంది, అట్లా చెయ్యకే. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మరి నాకు సారీ చెప్తావా బావా? సారీ కూడా తెలుసా? ఇంటికి వెళ్ళాక చెప్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అంటావు. సరే, సారీరా. అంతేనా? సారీరా అంటే అయిపోతుందా? రూమ్కి వెళ్ళాక స్పెషల్ సారీ చెప్తా దా. ఏం అవసరం లేదు. నీ స్పెషల్ సారీ నాకేం వద్దు. మరేం కావాలి? ఏం అవసరం లేదు. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటావా? అమ్మో, నాకు భయం. స్టార్టింగ్లో ఎవరికైనా భయంగానే ఉంటుంది. ఇలారా. ఇప్పుడు ఇక్కడ అవసరమా బావా? ఏదైనా ఖాళీగా ఉన్న చోట నేర్చుకుంటారు కానీ. నువ్వు రావే, నీకెందుకు, నేను నేర్పిస్తారా. పట్టుకో, స్టీరింగ్ పట్టుకో. దీన్ని స్టీరింగ్ అంటారు. ఇదిగో, ఇలా లెఫ్ట్కి అంటే ఇటు వెళ్తుంది. ఇది ఇంత లూజ్ ఉందేంటి బావా? ఎంత టైట్ ఉంటుందో అనుకున్నాను. టైట్ ఉంటే ఎట్లా తిప్పుతావే స్టీరింగ్? ఇటు చూడు, ఇటు అంటే ఇటు వెళ్తుంది. ఇదేంటి? అక్కడ చూడు, అది బ్రేక్, అది గేర్. చూడు, రోడ్ చూడు, ఇక్కడ సైడ్కి మిర్రర్స్ ఉన్నాయిగా, మనకు వెనుక వచ్చే వెహికల్స్ కనిపిస్తాయి. భలే ఉంది బావా. నాకు సైకిల్ తొక్కడం వచ్చు బావా. సైకిల్కి దీనికి ఏముండదే సంబంధం, బ్యాలెన్స్ చేసుకోవడం అంతే. బైక్, స్కూటీ అయితే ఓకే. అక్కడ కార్లో అన్ని బటన్స్ ఉంటాయి కదా బావా, దీంట్లో లేవేంటి? మన కారు ఎప్పుడు చూసినావే? ఎక్కినావా నువ్వు ఎప్పుడన్నా? మన పెళ్ళప్పుడు గుడికి నీ కార్లోనే వెళ్ళొచ్చాం కదా బావా. ఒకేసారి ఎక్కావు, గుర్తుందా నీకు? గుర్తుంది. మన కార్ అంతా ఆటోమేటెడ్, అన్ని బటన్స్ ఉంటాయి. మన కార్ ఇంకా ఈజీ నేర్చుకుంటే, అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. అలా ఎందుకు బావా? దీనికి ఎందుకు లేవు అవన్నీ? తక్కువ రేంజ్ కార్స్లో అవేమీ ఉండవు. మనది పెద్ద కార్ కదా, హై రేంజ్ కార్స్లో అలానే ఉంటాయి. హై రేంజ్ అంటే? ఎక్కువ డబ్బులు. ఈ కార్కి ఎన్ని డబ్బులు? 20 lakhs ఉంటుంది. మన కార్కి? మన కార్ 60 lakhs. అంటే 60 లక్షలా? నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద కార్ కొనాలని నా డ్రీమ్. ఎందుకు బావా డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేస్తావు? సంపాదించడం ఎందుకే, అన్నీ బ్యాంక్లో దాచిపెట్టుకోవాలా? మనం ఖర్చు చేస్తేనే కదా ఇంకొకరికి చేరుతుంది. అలానే బ్యాంక్లో పెట్టుకున్నావు అనుకో, అది నీ దగ్గరే ఉంటుంది. ఖర్చు చేస్తే ఎంతోమందికి శాలరీ అవుతుంది అది. నిజమే బావా నువ్వు చెప్పింది. మరి మన దగ్గర అయిపోతే? నేను అయిపోనివ్వనుగా, నేను సంపాదిస్తూనే ఉంటాను. ఎవ్రీ మంత్ మన ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది తెలుసా. అంటే మనకి డబ్బులు అసలు అయిపోవా? నేనున్నంత వరకు నీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. ఉన్నంత వరకు ఏంటి, 3-4 తరాలు కూర్చొని తినొచ్చు. వెళ్ళు, వచ్చేసింది, జరుగు, పక్కకు జరుగు. పార్కింగ్ ప్లేస్లో ఏం పెట్టిండు వీడు? బావా నిన్న ఇక్కడ పార్కింగ్ చేయలేదు కదా? అక్కడ ప్లేస్ లేనట్టుంది. చాలా హెడ్ఏక్గా ఉంది, కాఫీ తాగి వెళ్దాం. ఒక టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంటే పోతుందేమో నొప్పి.
టాబ్లెట్ ఏం అవసరం లేదు బావా, నీ తలనొప్పి నేను తగ్గిస్తాను. తగ్గిస్తావా? ఉమ్. మరైతే కాఫీ కూడా వద్దు నాకు. నువ్వే చెప్పావుగా బావా, కాఫీలు టీలు ఎక్కువగా తాగొద్దని. మరి వెళ్దాం పదా.